నిన్న మిర్యాల కూడా లారీ లోడ్ పట్టుకున్నారు యూరియా రైతుల పొలాలకు యూరియా పోతలేదు బ్లాక్ మార్కెట్లకు ఎమ్మెల్యేలకు గనిమేలు బ్లాక్ మార్కెట్ లోడ్ తరలిస్తున్నారు మరి దీని మీద రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి నిన్న మిర్యాలలో కూడా జరిగిన సంఘటన ఫస్ట్ సమాధానం చెప్పండి ఇట్లా దొరికింది ఒకటి కాంగ్రెస్ లో చాలా ఎక్స్పర్ట్స్ ఎందుకంటే వాళ్ళు దీనిలో చాలా 40-50 సంవత్సరాలు దేశాన్ని రాష్ట్రాన్ని పాలించారు ఎట్లా దొరికింది అది అని కొత్తగా వేసినాడు ఎమ్మెల్యే పోయింది ఇవాళ 2014 కంటే ముందు యూరియా కోసం చెప్పులు పెట్టేటోళ్ళు సంచులు పెట్టేటోళ్ళు పొద్దున లైన్లు నిలుచుంటోళ్ళు దాని నుంచి ఈ 10 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో 2014లో నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పుడన్నా యూరియా కొరత వచ్చిందా ఈ 10 సంవత్సరాలు ఈ సంవత్సరం ఎందుకు వస్తున్నది ఒక ప్లాన్ లేదు రబీ సీజన్లో వాళ్ళు వాడుకున్నటువంటి యూరియాకు లెక్కపత్రం లేదు ఇన్నారు కదా సెంటర్ మంత్రి బండి సంజయ్ అన్న మాటలు సెంటర్ సర్కారు బరాబర్ రాష్ట్రానికి కావాల్సినంత యూరియా పంపిస్తున్నదట కాకుంటే రాష్ట్ర సర్కారు మాత్రం ఎంత వాడుకుంటున్నది ఏం కథ అనేది లెక్కపత్రం లేకుండానే చేస్తున్నది కాబట్టి రైతులకు యూరియా కష్టాలు వస్తున్నాయట 12 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా పంపిస్తే 9 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా వాడుకున్నారట ఇంకా మిగిలిన యూరియా ఏమైతున్నది ఇగో గిట్లా ఎమ్మెల్యేలే లారీలు పక్కదారి పట్టిస్తున్నారు కాబట్టి యూరియాకు కొరత వచ్చి రైతులు ఇబ్బంది పడుతున్నారని గరానికి వచ్చిండు బండి సంజయ్ అన్న మొత్తం నరేంద్ర మోడీ ప్రభుత్వమే చేస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం చేసేదేం లేదు ఇలా అయినా కూడా నరేంద్ర మోడీనే బదనాం చేస్తున్నారని కోపానికి వచ్చిండు ఇట్లా ఇక బండి సంజయ్ అన్న ఇట్లా మాట్లాడితే కేటీఆర్ గిట్లా మాట్లాడకొచ్చిండు ఇప్పుడు పొద్దున వార్త చూస్తే ఇక వీళ్ళ మిర్యాల కూడా ఎమ్మెల్యే కొత్తగా గెలిచిన కాంగ్రెస్ ఆయన ఉన్నాడు కదా ఆయన గన్మ్యాన్ ఒక లారీ యూరియా తీసుకుపోయిండట ఆయన గన్మెన్ మరి గన్మెనే లారీ యూరియా తీసుకపోతే ఎమ్మెల్యే ఎంత ఎత్తుకపోవాలి ఇక మరి మీరు ఒక లారీ లోడ్ గన్మెన్ ఎత్తుకపోతే ఎమ్మెల్యే సాబ్ కనీసం ఒక గోదామని ఎత్తుకపోవన్నా వద్దా ఇజ్జత్ కా సవాల్ గట్లున్నది కాంగ్రెస్ వాళ్ళ కథ ఆఖరికి యూరియా కూడా బుక్తారే నాకు అర్థం కాదు అది కూడా తింటారా రైతుల నోటికాడి ముద్ద గసంటోళ్ళు కాంగ్రెస్ ఒక గన్మెనే లారీ యూరియా తీసుకపోతే ఎమ్మెల్యే కనీసం గోదామైనా ఎత్తుకపోయే ఉంటాడని ఎట్టిచ్చిండు కేటీఆర్ ఆఖరుకు యూరియా కూడా తింటున్నారు రైతులను గోసవుచ్చుకుంటున్నారు ఈ కాంగ్రెస్ వాళ్ళని గట్టిగానే అందుకున్నాడు మొత్తానికైతే యూరియా కోసం రైతులంతా నిద్రాహారాలు మాని అరిగోసలు పడుతుంటే మిర్యాలు కూడా ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి సార్ గన్మెను లారీ యూరియా లోడ్ ను బ్లాక్ లో అమ్మేసిన ముచ్చట బయటకు వచ్చేటాలకు ఇప్పుడు పెద్ద రచ్చనే అవుతున్నది మాకు ఒక్క బత్తా ఇయ్యాలంటేనే నానా అవస్థ పెట్టుకుంటున్నారు అసొంటిది లారీ యూరియా ఎట్లా పక్కదారి పట్టించారని రైతులు మస్తు కోపానికి వస్తున్నారు మరి ఆ సర్కారు పెద్దలు దీని మీద ఏం చర్యలు తీసుకుంటారో ప్రతిపక్ష పార్టీల నాయకుల మాటలకు ఏం సమాధానం చెప్తారో చూడాలి మరి